వెల్కమ్ బ్యాక్ అగైన్ టు ఎనోఫ్ బిజినెస్ ఛానల్. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయే కంపెనీ వచ్చేసి అంబర్ ఎంటర్ప్రైజెస్ ఇండియా లిమిటెడ్ కంపెనీ. సో ఈ కంపెనీ ఇండియాలో ఒక లీడింగ్ ఎయిర్ కండిషనర్ అండ్ కన్స్యూమర్ డ్యూరబుల్ మ్యానుఫ్యాక్చరర్ కంపెనీ. మరి ఈ కంపెనీ గురించి మరిన్ని వివరాలు ఈ వీడియో త్రూగా మాట్లాడదాం. బట్ అంతకన్నా ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో దట్ మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. సో మీరు వెంటనే వీడియో అనేది చూసేయచ్చు. మరి లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ది వీడియో. అంబర్ ఎంటర్ప్రైజెస్ ఇండియా లిమిటెడ్ కంపెనీ. ఈ కంపెనీ 1990లో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ రూమ్ ఏసీ మార్కెట్లో మోర్ దెన్ 70% షేర్ మెయింటైన్ చేస్తుంది అనమాట. సో కంపెనీ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి లుధైనా పంజాబ్లో ఉంది. సో ఈ కంపెనీ బిజినెస్ అండ్ ప్రోడక్ట్స్ గురించి మాట్లాడినట్లయితే కంపెనీ మెయిన్లీ ఎయిర్ కండిషనర్స్, ఏసీ కాంపోనెంట్స్ లైక్ హీట్ ఎక్స్చేంజర్స్, మోటార్స్, క్యాబినెట్స్, ప్లాస్టిక్ పార్ట్స్, షీట్ మెటల్ పార్ట్స్ కానీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అనమాట. సో నాట్ ఓన్లీ ఫినిష్డ్ ఏసీస్ బట్ ఆల్సో కంప్లీట్ సొల్యూషన్స్ ఫ్రమ్ డిజైనింగ్ టు అసెంబుల్ వరకు ప్రొవైడ్ చేస్తుంది ఈ కంపెనీ. సో అంబర్ ఎంటర్ప్రైజెస్ కి మెయిన్ క్లయింట్స్ ఎవరంటే వోల్టాస్, డైకిన్, ఎల్జీ, పానాసోనిక్, హిటాచి, వర్పూల్ అండ్ అలాగే బ్లూ స్టార్ లాంటివి ఈ కంపెనీకి క్లయింట్స్ అనమాట. సో షార్ట్ టర్మ్ అనాలిసిస్ గురించి మాట్లాడినట్లయితే షార్ట్ టర్మ్ లో సమ్మర్ డిమాండ్ పెరిగిన టైంలో కంపెనీ సేల్స్ అనేది స్ట్రాంగ్ గా ఉంటాయి. సీజనల్ డిమాండ్ వల్ల కొన్ని ఫ్లక్చుయేషన్ వస్తాయి, కానీ బ్రాండ్ టైప్స్ వల్ల కన్సిస్టెంట్ గ్రోత్ మెయింటైన్ చేస్తుంది. సో లాంగ్ టర్మ్ అనాలిసిస్ గురించి మాట్లాడినట్లయితే స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ ప్రకారం లాంగ్ టర్మ్ లో ఇండియాలో ఎయిర్ కండిషనర్ పెనిట్రేషన్ చాలా తక్కువగా ఉంది. అరౌండ్ 8 to 10% మాత్రమే ఉందంట. సో ఫ్యూచర్ లో క్లైమేట్ చేంజ్, రైజింగ్ టెంపరేచర్స్ అలాగే అర్బనైజేషన్ వల్ల ఏసీ డిమాండ్ పెరిగేది. సో దాంతో అంబర్ ఎంటర్ప్రైజెస్ కి లాంగ్ టర్మ్ లో పెద్ద అడ్వాంటేజ్ ఉందని స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ప్రెసెంట్ స్టాక్ మార్కెట్ ప్రైస్ గురించి మాట్లాడినట్లయితే స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ ప్రకారం అంబర్ ఎంటర్ప్రైజెస్ స్టాక్ మార్కెట్ లో ప్రీమియం వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతుంది. సో ఇన్వెస్టర్స్ కి లాంగ్ టర్మ్ వాల్యూని క్రియేట్ చేయడానికి కంపెనీ ఫండమెంటల్స్ అనేది స్ట్రాంగ్ గా ఉన్నాయి. సో ఫైనల్లీ సింపుల్ గా చెప్పాలంటే అంబర్ ఎంటర్ప్రైజెస్ అంటే ఇండియా ఏసీ ఇండస్ట్రీకి ఒక బ్యాక్ బోన్ లాగా పనిచేస్తున్న కంపెనీ. సో అంటే కమింగ్ ఇయర్స్లో ఏసీ డిమాండ్ బూమ్ అవుతుంది కాబట్టి అంబర్ ఎంటర్ప్రైజెస్కి పెద్ద స్కోప్ అనేది ఉంది. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీరు ఈ వీడియోని ఇక్కడ వరకు చూసారంటే మీకు ఈ వీడియో ఎంతో ఇంప్రెస్ చేసిందని అనుకుంటున్నాను. ప్లీజ్ గైస్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కమెంట్ బాక్స్ లో కూడా మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఏ బిజినెస్ గురించి అయితే మేము చెప్పాలో, మీకు తెలిసిన బిజినెస్ గురించి ఏదైనా కమెంట్ చేస్తే దాని గురించి మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాము. సో నెక్స్ట్ వీడియోలో అయితే డెఫినెట్ గా ప్రీవియస్ గా ఉన్న వీడియోకి వచ్చిన కమెంట్స్ ఒక కమెంట్ తీసుకొని వాళ్ళు ఏ బిజినెస్ గురించి అయితే అడిగారో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తామన్నమాట. సో that's all for today. I hope you like this video. Thank you so much. See you in the next video.